అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పువ్వు వెంటే ముళ్ళు. ఈ కథను రచించిన వారు కళ్యాణ్ గారు. ఇంకా కథలోకి వెళితే, నా పేరు రామ్ పరశురామ్. ఎస్ఐగా పదవి స్వీకారం చేసి హైదరాబాద్కి వచ్చిన తొలి రోజులు. ఎస్ఆర్ నగర్ స్టేషన్లో డ్యూటీ వేశారు. అక్కడికి దగ్గరలోనే రూమ్ తీసుకుని ఉంటున్నాను. ఉదయాన్నే లేచి జాగింగ్ పూజ చేసుకొని నాకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ చేసుకుని తాగుతూ ఉండగా డోర్ బెల్ మోగేసరికి ఎవరా ఇంత పొద్దున్నే అని బయటికి వచ్చి చూశాను. ఎవరూ కనబడలేదు. డోర్ బయట ఒక లెటర్, దానిపైన ఎర్ర గులాబీ పెట్టి ఉంది. అది తీసుకుని లోపలికి వచ్చి లెటర్ తెరిచి చూశాను. హే, నిన్ను చూసిన మరుక్షణమే నీతో ప్రేమలో పడిపోయా. నీతో మాట్లాడాలని ప్రతి క్షణం పరితపిస్తున్నా. నువ్వే నా మిస్టర్ పర్ఫెక్ట్వి, నువ్వే నా సోల్మేట్వి అని రాసి ఉంది. చుట్టూ చూశాను, ఎవ్వరూ కనిపించలేదు. ఆ లెటర్ని అలాగే షెల్ఫ్లో పెట్టి రోజా పువ్వు ఫ్లవర్ వైజ్లో పెట్టి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళాను. మరుసటి రోజు ఉదయం కూడా అలాగే కాఫీ తాగుతున్న టైంకి మళ్ళీ డోర్ బెల్ మోగింది. వెంటనే వెళ్ళి తలుపు తెరిచి చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. ఈసారి బయట చుట్టుపక్కల అంతా వెతికాను, కానీ లాభం లేదు అనిపించింది. మళ్ళీ ఒక లెటర్, రెడ్ రోజ్ పెట్టి ఉన్నాయి. తీసుకుని చదివాను. హలో సార్, మీరు యూనిఫామ్లో సూపర్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. నాది స్టే తగిలేలా ఉంది, కానీ ఆ బ్లాక్ గ్లాసెస్ అస్సలు మీకు సూట్ అవ్వలేదు. ఎందుకంటే అందమైన మీ కళ్ళు నాకు కనిపించడం లేదు. దయచేసి ఆ గ్లాసెస్ తీసేయండి. లెటర్ చదివిన వెంటనే ఆ గ్లాసెస్ పెట్టుకొని నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. గ్లాస్ తీసేసి అద్దంలో చూసుకుంటే ఆ లెటర్లో ఉన్నది నిజమే అనిపించింది. నాకు తెలియకుండానే నా ముఖంపై చిన్న చిరునవ్వు వెలిసింది. ఆ తరువాత రోజు ఉదయాన్నే ఇంకొక లెటర్. హే మిస్టర్, ఈసారి మొదటిసారి మీలో దాగి ఉన్న పిల్లాడిని చూశాను. రోడ్డు పక్కన ఫండ్ కలెక్ట్ చేయడానికి వచ్చిన చిన్నపిల్లలతో సరదాగా మాట్లాడుతూ వాళ్ళకి చాక్లెట్స్ పంచుతూ ఉంటే తెగ నచ్చేసావోయ్ సార్. ఎవరు ఈ లెటర్ రాసేది తెలుసుకోవాలి. అమ్మ కుతూహలం ఎక్కువయింది. నాకు ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాను. నాతో పాటు కానిస్టేబుల్ని తీసుకుని రోడ్లని వెతికాను, కానీ ఎవ్వరూ దొరకలేదు. ఎలా నిన్ను కలవాలి, ఎలా తెలుసుకోవాలి, అసలు ఎవరు నువ్వు, ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నా. అలా ఒక వారం పాటు రోజుకొక లెటర్తో నాకు తెలియకుండా నాతో నా భావాలు పంచుకుంటున్నారు. అది ఎవరో తెలియక బుర్ర వేడెక్కిపోతోంది నాకు. ఒక్కరోజు లెటర్లో, సార్, ఆ రెడ్ కలర్ షర్ట్ మీకు అస్సలు సూట్ కాలేదు. పైగా ఆ హెయిర్ స్టైల్ ఏంటి సార్, చూడండి ఎలా ఉందో. ఏమైంది, ఏదైనా కేసు విషయం టెన్షన్ పడుతున్నారా? ఇట్లు మౌనంగా నిన్ను ప్రేమించే నీ ప్రేమిక. ఆ లెటర్తో పాటు నా ఫోటో కూడా జత చేసి ఉంది. ఫోటో వెనక చూసి వెంటనే ఆ స్టూడియోకి వెళ్ళాను. స్టూడియో వాడు, ఎవరో 2 అమ్మాయిలు వచ్చారు సార్, అంతకన్నా నాకేమీ తెలియదు అన్నాడు. ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావు, ఎప్పుడైనా నా ముందుకి వస్తావు అని గట్టిగా అరిచాను. మరునాడు ఆదివారం. ఆ రోజు ఉదయాన్నే లెటర్ రాలేదు. మూడ్ ఆఫ్ అయ్యింది. లెటర్ చూస్తూ రోజు ఎంతో ఉత్సాహంగా డ్యూటీకి వెళ్ళేవాడిని. హాలిడే కదా అని అలా పడుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి బెల్ మోగింది. కానిస్టేబుల్ అనుకుని, ఏంటయ్యా ఇప్పుడు, మళ్ళీ కొత్త కేసు ఏదైనా అని అడుగుతూ బయటికి వచ్చాను. ఎవ్వరూ లేరు. చూస్తే మళ్ళీ ఇంకొక లెటర్ ఉంది. వెంటనే ఆత్రంగా లెటర్ ఓపెన్ చేసి చూశాను. ఏంటి సార్, నా కోసం తెగ వెతుకుతున్నట్టున్నారు. మరి తెలిసిందా నేనెవరో? సరే, నేను చెప్తాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకి కృష్ణకాంత్ పార్క్కి రండి. బ్లూ జీన్స్ వేసుకురండి. నేను మీకు కనిపిస్తాను. తాను ఇచ్చిన ప్రతి రోజా పువ్వుని నీ ఫ్లవర్ వాజ్లో పెట్టి రోజు నీళ్లు పోస్తూ వాడిపోకుండా చూసుకుంటున్నాను. సాయంత్రం తను చెప్పినట్టే బ్లూ డెనిమ్ జీన్స్ వేసుకుని కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళాను. 5 అవ్వటానికి ఇంకా అరగంట ఉంది. టైం చాలా భారంగా గడుస్తున్నట్టు అనిపించింది. 15 నిమిషాలు పార్క్ అంతా తిరిగాను. ఒకచోట బెంచ్ మీద రిజర్వ్డ్ అని ఉంది. ఒక రోజా పెట్టి ఉంది. అక్కడ కూర్చుని చూస్తున్నాను. అది ఎవరా అని. ఒక అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది. హలో సార్ అంది. హాయ్ చెప్పాను నేను.
నేనే సార్ మీకు లెటర్స్ పంపింది అని, నా పేరు రోజీ అని తనని తాను పరిచయం చేసుకుంది. మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను. మీ డ్యూటీ, మీ సిన్సియారిటీ చూసి మీ మీద గౌరవం మరింత పెరిగింది. మీకు దగ్గర అవ్వాలని అనిపించింది. మీరొక్కరే చూడడం చూసి మీకు సహాయపడాలి అనిపించేది. మీ గుమ్మంలో రోజు ముగ్గు వేసేది నేనే. రోజు వంట చేసి పెట్టేది నేనే. రాజయ్య కాదు. నా ప్రేమని మీకు చెప్పాలి అనిపించింది. కానీ నాకు అర్హత లేదు అని తెలుసు కాబట్టి దూరం నుంచే మిమ్మల్ని ఆరాధించేదానిని. ఇప్పుడు ఆయన మా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక్కసారి కలవమంటే వచ్చాను అంది. మరి ఇన్ని చేసి నాకు దూరంగా ఎందుకు ఉన్నావు అని అడిగాను. తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసింది. పాలమీగడ లాంటి తన అందమైన ముఖంపై ఆ మచ్చ చందమామకి మచ్చ ఉన్నట్టు ఉంది. అది చూసి ఒక్క క్షణం నా నోట మాట రాలేదు. తర్వాత అడిగాను ఏంటి అని. ఎవడో తనపై యాసిడ్ దాడి చేస్తే తప్పించుకుంది అంట. కానీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయిందట. ఇదిగో ఇందుకే నేను ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నది. ఇలా చూసిన నన్ను మీరు ఒప్పుకోగలరా అని అడిగింది. ఒక్క క్షణం ఏం చెప్పాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. చూడు, నేను నీ రూపం చూడలేదు, కానీ నీ ప్రేమని చూశాను. నాకు నీ రూపంతో పని లేదు, నీ మనసుతోనే పని. అది నా దగ్గరే ఉంది. ఇంకా మన మధ్యన ఈ దాగుడు మూతలు ఎందుకు అన్నాను. అర్థం కాలేదు తనకి. సరే, రేపు వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అన్నాను. నాకు ఇల్లంటూ లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు అంది. వెంటనే మా అమ్మకి చెప్పి ఒప్పించాను. అలా మా పెళ్ళి జరిగిపోయింది. నా పెళ్ళి అయ్యి ఇప్పటికే 5 ఏళ్ళు. నేను ఇప్పుడు ఎస్పీ అయ్యాను. తను నాకు దూరమై సరిగ్గా ఈ రోజుకి ఏడాది అవుతుంది. తన మంచితనాన్ని చూసి దేవుడు తనని ఆయన దగ్గరికి ముందే తీసుకుని వెళ్ళిపోయాడు. మా ప్రేమకి గుర్తుగా తాను నాకు ఒక అపురూపమైన కానుక ఇచ్చి వెళ్ళింది. అదే నా కూతురు ప్రియ. ప్రియతో పాటు 10 మందికి చదువు చెప్పిస్తున్నా. ఆయన తను లేని లోటు ఇప్పటికీ నాలో అలానే ఉంది. తాను ఒంటరిగా ఉన్న జీవితంలోకి వచ్చిన పూలబాటని వేసి వెంటనే ఆ పువ్వుతో పాటే ముళ్ళు కూడా ఉంటాయని చెప్తూ నన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ తాను ఇచ్చిన జ్ఞాపకాలు నా ఈ జీవితానికి చాలు. ఉంటాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.